ఏ వడ్డీ రేటు ప్రకారం కొంత సొమ్ము 6 సంవత్సరాల 3 నెలలకు రెట్టింపు అవుతుంది? ఆప్షన్స్ 12%, 14%, 16%, 18%. హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు కొంత సొమ్ము వడ్డీకి ఇచ్చినప్పుడు 6 సంవత్సరాల 3 నెలలకి అది 2 టైమ్స్ అవ్వాలట. అంటే కిందలో ఏ వడ్డీ రేటు ప్రకారం అయితే అది 2 టైమ్స్ అవుతుంది అని ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాద్దాం. మనకు ఓన్లీ కాలం టీ మాత్రమే ఇచ్చాడు. 6 సంవత్సరాల 3 నెలలు అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నా, 3 నెలలను కూడా సంవత్సరాలలాగా రాస్తున్నాం. అంటే 6 సంవత్సరాలు 3 నెలలను ఎట్లా రాస్తున్నా అంటే 3/12 రాస్తున్నా. అవునా? ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాసిన, ఎందుకంటే సంవత్సరానికి 12 నెలలు, ఈ 3 మంత్స్ను కూడా సంవత్సరాలలో రాసినట్టు. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? 3 1s 3 4s 4 6 24 1 25/4 వస్తుంది. ఇది ఒకటి మాత్రమే ఇచ్చాడు మనకు. ఇప్పుడు మనం ఏం చేయాలి? PTR/100లో పి అసలు ఏమనుకుంటున్నాను నేను? P అసలు X అనుకుంటున్నా. ఇప్పుడు చూడండి, P X అనుకున్నప్పుడు వాడు ఏమన్నాడు ఇక్కడ? ఏ వడ్డీ రేటు ప్రకారం కొంత సొమ్ము 6 సంవత్సరాల 3 నెలలకు రెట్టింపు అవుతుంది అన్నాడు. రెట్టింపు అవడం అంటే ఎంత అసలు ఉందో అంత వడ్డీ అవ్వడం, అంతే కదా. ఇప్పుడు నేను పీని ఎక్స్ అనుకున్నా అంటే వడ్డీ ఏంటి? I ఏమవుతుంది? అది కూడా ఎక్సే అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు మనం రెట్టింపు అవ్వడము అంటే పీ ఎంతనైతుందో అంత I అవ్వాలన్నమాట. అంటే సొమ్ము రెట్టింపు అవుతుంది. అప్పుడు PX అనుకున్నా కాబట్టి I కూడా X అవుతుంది. ఇప్పుడు మనం ఉన్నాయి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు మనం R కనుక్కోవాలి. ఫార్ములా రాసాను చూడండి ఇంట్రెస్ట్కి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? I PTR/100. నేను Rను ఇటు తీసుకొస్తున్నా, Iని ఇటు పంపిస్తున్నా. ఇప్పుడు ఫార్ములా రాద్దాం చూడండి. 100 I PTR. ఇప్పుడు Rని ఇక్కడే పెట్టి పీటీని ఇప్పుడు 100 Iని ఇటు తీసుకొచ్చి Rని పీటీని అటు తీసుకెళ్దాం. చూడండి, R ఇక్కడ పెట్టి పీటీని తీసుకెళ్తే R 100 I/PT. ఇప్పుడు ఇందులో అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు R 100 × X by X × 25/4. ఈ X క్యాన్సిల్. ఈ 25/4ను పైకి తీసుకెళ్తే అది రెసిప్రోకల్ అవుతుంది. ఇప్పుడు రాద్దాం చూడండి. 100 × 4/25, 25 1s 25 4s 4 4s 16, 16%. ఇప్పుడు చూడండి, R ఎంత? 16%. ఆప్షన్స్లో ఉందో చూడండి, ఉంది చూడండి, 3 అనేది ఆన్సర్. ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఇదంతా చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఏమనుకోండి అంటే సింపుల్గా P 100 రూపీస్ అనుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా I ఏమవుతుంది? 100 అవుతుంది. ఇప్పుడు మీకు T తెలుసు, P తెలుసు, I తెలుసు. అప్పుడు R కనుక్కోవడం ఈజీ అవుతుంది కదా. ఇది 100 ఇచ్చినప్పుడు ఇది 100 క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయినప్పుడు మీకు ఈజీగా 16% వస్తుంది. అట్లా ఎగ్జాంపుల్ 100 తీసుకొని చేస్తే మీకు ఈజీ అవుతుంది.